మళ్ళీ ఎల్లో థ్రెడ్? ఏనుగబ్బాయి, ఎల్లో థ్రెడ్ కట్టు నీ వెంట పడుతుంటే నువ్వు వినిపించుకోలేదు. ఇప్పుడు నా మెడలో ఎల్లో థ్రెడ్ కట్టడానికి ఒక నల్ల అబ్బాయి వస్తున్నాడు. అర్థం కాలేదా? మా నాన్న నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాడు. ఓహో, అయితే ఇంకే ఆ నల్ల అబ్బాయితోనే ఎల్లో థ్రెడ్ కట్టించుకో. ఎవడి చేత్తోనో కట్టించుకునేదాన్నైతే నువ్వు పట్టించుకోకపోయినా నీ వెంట ఎందుకు పడతాను? నేను కట్టను గాక కట్టను. నాకదంతా తెలీదు. నన్ను లవ్ లో పడేసింది గజేంద్రుడు. అందుచేత నేను నా ఎల్లో థ్రెడ్ బాధ్యత గజేంద్రుడికి అప్పచెప్తాను. గజేంద్ర, రాజేంద్రుడు నా మెళ్ళలో ఎల్లో థ్రెడ్ ముళ్ళు వేయటం నీకు ఇష్టం అయితే దీన్ని నా మేకుకు తగిలించు. ఇష్టం లేకపోతే చెత్తపుట్లో పారే. అమ్మాయిని చూడటానికి పెళ్లి వారు వచ్చారు. స్వీట్ చేసావా? చేయలేదండి. కమండలం తీసుకుని చెప్పించడం మాత్రం తెలుసు. సర్లే, పెళ్లి వారిని చూసుకుంటుండు. నేను దొరిదాన్ని వెళ్ళి స్వీట్ పట్టుకొస్తా. అత్తయ్య, మర్యాదలు మొదలు పెట్టమంటారా? ఎందుకు బాబు ఆ రోకల బండ? చెప్తా. ఎందుకమ్మా పసుపు రాస్తున్నారు? చెప్తా. ఎందుకయ్యా ఇది? అసలు ఏమిటి తతంగం అంతా? చెప్తా చెప్తానంటూ అసలు విషయం చెప్పమేంటి? వస్తున్నా, వివరంగా చెబుతా. ఈ ఇంటి వాళ్ళకి ఓ ఆచారం ఉంది. ఇక్కడికి ఎవరు పెళ్లి చూపులకు వచ్చినా ఆ రోకల బండతో 4 పీకుతారు. ఆ దెబ్బలకు గనక తట్టుకోగలిగితే అప్పుడు పెళ్లి. ఇదేం ఆచారం? ఈ సంబంధం మాకొద్దు. ఇదిగో, ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత వద్దంటే కుదరదు. ఆచారం కదా. ఆ బొంద ఆచారం. పారిపోదాం పదండి. ఇదిగో, ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేనన్నావు, మరి పెళ్లి వారిని ఎందుకు వెళ్ళగట్టావు? అమ్మో, మీ నాన్న. ఏమే లక్ష్మి, ఇదిగో స్వీట్లు పెళ్లి వారికి కొట్టించు. కానీ వీళ్ళేరే మళ్ళీ కమండలం నీళ్లు చెప్పిస్తానంటూ ఏమైనా చేసావా? అబ్బే, మళ్ళీ వస్తామని వెళ్ళారండి. మళ్ళీ రావడం ఏమిటే? ఏమిటిదంతా? అర్రే, ఇది పెళ్లి వారదండి. మర్చిపోయి వెళ్ళిపోయారేమో. అయితే వాళ్ళకి అప్పు చెప్పాలి. ఇదిగో బావగారు, పరిగెత్తరా. ఏమండోయ్ బావగారు, ఏమండోయ్ బావగారు, ఆగండి. సంబంధమే మాకొద్దు. లోకలి, ఏమండే ఆగండి. సంబంధమే మాకొద్దు. లోకలి, ఏమండే ఏమండోయ్. లోకల్ బండి వదిలేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అది రాజేంద్రుడి లీల. ఇటు ఆ స్కీమ్ చేసింది నేనే. ఎందుకుటా? ఎందుకంటే మీ అమ్మాయి నేను పరస్పరం ప్రేమించుకుంటున్నాను. నా కూతుర్ని నువ్వు ప్రేమించే అర్హత లేదు కనుక నా కూతురు నీకు ఇవ్వను. నువ్విచ్చేదే నేనే తీసుకుంటా. నీ అంతస్తు ఏంటి? నా అంతస్తు ఏంటి? నీది గ్రౌండ్ ఫ్లోర్, నాది గ్రౌండ్ ఫ్లోర్. ఇదిగో, నువ్వు ఎన్ని గిమిక్కులు చేసినా చమక్కులు చేసినా నా కూతురు నీకు ఇవ్వను కాక ఇవ్వను. మరీ మొండిగా ఉన్నావంటే దెబ్బైపోతా. చూసావా దెబ్బతిన్నావు? నాతో పెట్టుకున్నావంటే ఇలాంటి సర్కస్ ఫీట్లు చాలా చేయిస్తాను. భయపడకు, వస్తా.